ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వెళ్తుండగా ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజుపేట దగ్గర అయ్యన్న వెళ్తున్న మార్గంలో ఒకదాని వెంట మరొకటి ట్రక్కులు వెళ్తున్నాయి. వాటిని చూడగానే స్పీకర్కు అనుమానం వచ్చింది. వెంటనే కారు ఆపమని చెప్పి కిందకు దిగారు. రోడ్డుపైన వెళ్తున్న ట్రక్కులన్నీ ఆపి ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. విశాఖపట్నంలోని గంగవరం పోర్టు నుంచి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంలో ఉన్న పయనీర్ కంపెనీకి ఈ ట్రక్కులు వెళ్తున్నాయి. ఈ లారీల్లో పయనీర్ కంపెనీకి ముడి సరుకును తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ ట్రక్కులు ఓవర్లోడ్తో వెళ్తున్నట్లు అనుమానించిన స్పీకర్ వారి దగ్గర ఉన్న బిల్లుల్ని పరిశీలించారు. మేము ముందు తీసుకోవచ్చు. ఏడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టు. వాడు ఎలాగ ఫోన్ చేసుకుని తీసుకుని బాండర్లు వస్తారు మాట్లాడుకో. 20 బోల్ సార్ వాండర్లు వచ్చే వరకు స్టేషన్ పెట్టు. అగ్రిమెంట్ చేసి అంత రోడ్ బ్రిడ్జి పడిపోతుంది అక్కడ. వాండర్లు వచ్చి కలిసి వరకు ట్రక్కులు ఓవర్లోడ్తో రావటం వల్ల రోడ్లు, తాళ్లపాలెం బ్రిడ్జి దెబ్బతింటున్నాయని గతంలోనే అయ్యన్న పాత్రుడు R&B రవాణా శాఖ RTO అధికారులకు తెలిపారట. కానీ ఇప్పటి వరకు ఆ ట్రక్కులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న పాత్రుడు ఈ ట్రక్కుల్ని ఆపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న ట్రక్కుల బిల్లుల్ని పరిశీలించారు. ఇంతలో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ట్రక్కులు ఓవర్లోడ్తో వెళ్తున్నాయని వెంటనే సీజ్ చేయాలని అయ్యన్న పాత్రుడు వారిని ఆదేశించారు. ఈ ట్రక్కుల కారణంగా తాళ్లపాలెం బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో పోలీసులు 7 ట్రక్కుల్ని సీజ్ చేశారు. కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కుల్లో ఓవర్లోడ్ కారణంగా రోడ్లు, బ్రిడ్జీలు కూలిపోవడంతో పాటుగా రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. గతంలో అధికారులకు ఈ విషయాన్ని చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో ఈసారి స్పీకరే స్వయంగా రంగంలోకి దిగారు. నియోజకవర్గ ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చేశారంటూ ఆయనపైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ ట్రక్కుల అంశంపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వాండర్లు వచ్చే వరకు స్టేషన్ పెట్టు. అగ్రిమెంట్ చేసి అంత రోడ్ బ్రిడ్జి పడిపోతుంది అక్కడ. వాండర్లు వచ్చి కలిసి వరకు నాకు